రైట్ హైదరాబాద్ లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పంజాగుట్ట ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. నిమ్స్ ఆసుపత్రి ముందు భారీగా నీరు నిలిచిపోవడంతో డాక్టర్లు, సిబ్బంది, రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటరెడ్డి అందిస్తారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుంటే ఇక రోడ్లన్నీ కూడా వరద కాలువలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం పంజాగుట్ట మోడల్ హౌస్ ప్రాంతంలో ఉన్నాము. పూర్తిగా కూడా జలమయమైనటువంటి రోడ్లు మనం చూస్తూ ఉన్నాము. మోకాల లోతు నీళ్లతో కూడా ఇక్కడ వాహనదారులు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ చూడవచ్చు. నాలాలు పెద్ద ఎత్తున కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఇటు మంత్రులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా చేరుకొని ఎక్కడికక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు మోకాల లోతు నీళ్లతో పూర్తిగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాహనదారులు కావచ్చు, ఇక్కడ స్థానికులు, ఇక్కడ ఉన్నవారు చెప్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎటువంటి ఇబ్బందులు అవుతుంది? మాకు మరి ఇంత మేము డ్యూటీలు చేస్తాం సార్. మేము డ్యూటీలు చేస్తున్నాము. మాకు రెస్పాన్స్ లేదు. మేము తడిచిపోతున్నాము. మేము ఎట్లా రావాలి, డ్యూటీలు ఎట్లా చేసుకోవాలి? ప్రభుత్వం చూడాలి కదా, చూసి చెయ్యాలి కదా. ప్రభుత్వం చేస్తేనే కదా సార్ మేము వచ్చేది. ఇంత లోతుల నీళ్ళల్లో మేము ముసలాళ్ళం పడిపోతామో, చేస్తామో, లేస్తామో. మరి మేము పడిపోతే, మేము చనిపోతే మరి ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందా మాకు? మేము నిమ్స్లో చేస్తాం సార్. మేము నిమ్స్లో డ్యూటీ చేస్తాము. మరి రాలేకపోతున్నాం మేము ఇక్కడ నుంచి. నిమ్స్లోకి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి ఏంటమ్మా? అసలు నిమ్స్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళే పరిస్థితి లేదు సార్. గేట్ కడ కూడా ఫుల్ నీళ్ళే ఉన్నాయి. ఎట్లా పోవాలి సార్? మేము ఎట్లా డ్యూటీ చేసుకోవాలి? పిల్లలు ఉన్నారు, మాకు పరిస్థితి ఎట్లా? నిత్యం కూడా ఈ సమస్య వస్తా ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎప్పుడు చూసినా మాకు నీళ్ళకి ప్రాబ్లం ఉంది. మేము డ్యూటీకి ఎట్లా వాళ్ళం సార్? ఎట్లా రావాలి? మరి ప్రజలు అన్ని చేస్తామంటారు. జిఎస్టీ ఓట్లు వేయించుకుంటారు. మరి ఇవన్నీ ఎందుకు చేయాలి సార్? ఎందుకు చేయాలా లేదా సార్? చేయాలా లేదా? ఇప్పుడు బస్సు అయినా బస్సు గుద్దిపోయింది ఒక ముసలామని. ఎవరు ప్రభుత్వం న్యాయం నమ్ముకున్నప్పుడు చూడాలా లేదా? ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు నీళ్ళు ఎంత ఇబ్బంది అవుతుంది. ఎట్లా డ్యూటీలకు ఎట్లా పోతారు? ఎట్లా ముసలాళ్ళు ఎట్లా పోతారు సార్? ప్రతిసారి సమస్య ఎందుకు వస్తుంది? ఇట్లా వస్తుంది సార్. మరి ఏమనంటే ఓట్లు అయిందంటారు, ప్రజలకు ఓట్లు అయిందంటారు. ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఏం న్యాయం చేయరు అసలు. డ్రైనేజ్ నిండిపోతుంది. చెప్పమ్మా, ఏంటి అసలు ఏంటి? ఎట్లా ఉంది వరద? ఎట్లా వరద అంటే ఎక్కువ వాటర్ వస్తుంది సార్. వర్షం పడితే డ్రైనేజ్ కూడా ఖాళీలో మొత్తం నిండిపోతున్నాయి. ఇక మళ్ళీ దీనివల్ల 2 రోజులు విద్యాసంస్థలు సెలవు ఇచ్చేసారు. మేము ఏం చేయలేదు. మార్నింగ్ నేను పేపర్ వేస్తా, అన్ని ఏరియాలు తిరుగుతా. సోమాజిగూడ, పంజాగుట్ట, ద్వారకా అన్ని తిరుగుతున్నప్పుడల్లా మొరి ఇక్కడ వరకు వస్తున్నారు సార్. ఆయన వేయాల్సి వస్తుంది పేపర్. ఏం చేస్తాం? ఇంకా ప్రతిసారి ఇలానే ఉంది. ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. దీన్ని పట్టించుకుంటే కొంచెం నాణ్యమైన మోరీలు పెడితే వాటర్ డ్రైనేజ్ మొత్తం క్లీన్ అవుతుంది. లేకుంటే రోడ్డు మొత్తం ఇలా కబ్జా అయిపోతాయి వాటర్ తోటి. మొత్తం మీద తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. వరద కాలువలుగా మారినటువంటి ఈ రోడ్లపైన ప్రయాణించడం మాత్రం చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి కూడా వాహనదారులు చెప్తున్నారు. ఎన్నిసార్లు మరమ్మతు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీటిని బాగు చేయలేకపోతున్నారని కూడా ఇటు స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద ఇటు పంజాగుట్ట మోడల్ హౌస్ ప్రాంతం మాత్రం ప్రమాదకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు పంజాగుట్ట కావచ్చు, ఇటు చాదరగడ్ కావచ్చు, పూర్తిగా కూడా ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమై ఇటు వరద కాలువను తలపిస్తూ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోడ్లపైన ప్రయాణిస్తున్న వారు పూర్తిగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. మ్యాన్హోల్స్ ఉన్న ప్రాంతంలో కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం మీద మోకాల లోతు గుంతలు ఉన్న ప్రాంతాలతో కూడా వాహనదారుల ప్రయాణం నరకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ చూడొచ్చు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్.